శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు సెప్టెంబర్ 18వ తేదీన పౌర్ణమి చంద్రగ్రహణం కలగలసి వచ్చిన ఈ యొక్క తిథి నుండి గ్రహాల్లో జరిగే కదలికల రీత్యా మీకు అయితే గడ్డు కాలం అనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ యొక్క బంధానికి మీరు ముగింపు పలకాల్సి వస్తుంది. ఎందుకు అన్నట్లయితే గనక పరిస్థితులు ఈ విధంగా మిమ్మల్ని మార్పుదల చేయబోతూ ఉన్నాయి. కానీ మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ దేవత ఆరాధన చేస్తే గనక ఖచ్చితంగా ఇటువంటి ఇబ్బందుల నుంచి విముక్తులు కాగలుగుతారు అంటున్నారు జ్యోతిష పండితులు. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి పరిస్థితులు మీకు తారసపడబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. వృశ్చిక రాశి వారి జాతకులు ఎంతో మంచి మనస్సు కలిగిన వారు, ఎంతో నేర్పరులు, మేధావులు అని చెప్పాలి. కానీ పరిస్థితులు కలిసి రానప్పుడు మీ యొక్క జీవితంలో మీ యొక్క మేధస్సు, మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క నిర్ణయాలు ఏమీ కూడా కలిసి రావు. గుర్తుపెట్టుకోండి. ఎదుటి వారి మాటను ముందుగా వినాలి, పరిగణలోకి తీసుకోవాలి. ఈ యొక్క పౌర్ణమి తిథి తర్వాత నుండి మీరు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా లేకున్నా, ఎదుటి వారి మాటలను చెవికెక్కించుకోకపోయినా కూడాను ఎన్నో రకాల ఇబ్బందులు అయితే ఎదురు అవుతాయి. ముఖ్యంగా ఈ యొక్క బంధానికి మీకు మధ్యన ఉన్నటువంటి దూరం ఇంకాస్త పెరిగిపోతుంది. వెంట్రుక వాసి సన్నమంత దూరం అయినా కూడాను ఈ యొక్క ఇబ్బంది మీరు పట్టించుకోకపోతే గనక పెరిగి పెద్దదైపోతుంది. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి దూరం ఇంకాస్త పెద్దది అవడమే కాకుండా బంధానికి ముగింపు కూడా పలకాల్సి వస్తుంది. అయితే ఎవరు అంటే గనక మీ యొక్క జీవితంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మీ స్నేహితులండి. వారు మీకోసం ఎన్నో చేశారు. మీ యొక్క జీవిత అభ్యున్నతికి ఎంతో తోడ్పాటును అందించారు. కష్ట సమయంలో మిమ్మల్ని ఆదుకున్నటువంటి ఈ స్నేహితులకు మీకు మధ్యన చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఆ యొక్క గొడవలను మీరు కూర్చొని మాట్లాడుకొని సర్ది చెప్పే ప్రయత్నంలో ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే గనక ఖచ్చితంగా వారికి మీకు మధ్యన దూరం పెరిగిపోతుంది. మీరు వారు లేకుండా ఏమీ చెయ్యలేకపోతారు. వారు లేనిదే నా యొక్క జీవితంలో కష్టం అధికమైపోతుంది అనే భావన మీకు నిరంతరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సమస్యకు కూడాను తగు పరిష్కార మార్గాలు ఆలోచించే విధంగా మిమ్మల్ని వారు ప్రేరేపిస్తారు. మీ జీవితంలో మీకు మంచి తోడ్పాటును అందించే ఈ స్నేహితులను అయితే దూరం చేసుకోకుండా మీరే కాపాడుకోండి. కష్టమైన నష్టమైన వారు ఏది చెప్పినా ఆలకించే ప్రయత్నం చేయండి. అలాగే మీ నిర్ణయాలే ఫైనల్ అవ్వాలి అనే మొండి వాదన మాత్రం అస్సలు చేయొద్దు. వారు ఏం చెప్పినా కూడాను తగు విధమైనటువంటి మంచి ఆలోచనలే చేయండి. నెగిటివ్ గా అస్సలు ఆలోచించొద్దు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూనే భగవంతుని మీద ఆధారపడండి. ఈ కష్టం నుండి తప్పక మీరు బయటపడతారు. శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది. నిత్యము కూడాను లలిత సహస్రనామ పారాయణాన్ని గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.